वारंगल जिलाधिकारी सत्यादेवी शारदा ने कहा कि स्वयंसेवी संस्थाओं को सदैव जागरूकता कार्यक्रम आयोजित कर लोगों को एड्स की महामारी के प्रति जागरूक करना चाहिए तथा लोगों को बिना बीमार हुए स्वस्थ जीवन जीने के लिए तैयार करना चाहिए। विश्व एड्स दिवस के अवसर पर वारंगल शहर के IML के एक जागरूकता सम्मेलन आयोजित किया गया। जिला कलेक्टर सत्यादेवी शारदा कार्यक्रम की मुख्य अतिथि थी और उन्होंने मशाल जलाकर सम्मेलन की शुरुआत की। कार्यक्रम में कलेक्टर ने जागरूकता का संकल्प लेते हुए कहा कि लोगों को एड्स के प्रति हमेशा जागरूक रहना चाहिए। तेलंगाना वारंगल नवभारत समाचार से कैमरामैन महेंद्र के साथ अकरम की रिपोर्ट। डिसेंबर 8 అనేది దీనిని మనం సోషల్ ట్యాప్ లాగా తీసుకోకుండా మన తోటి వాళ్ళు ఎవరైతే ఎఫెక్ట్ అవుతారో వాళ్ళందరినీ కూడా మనము తోడు తీసుకొని వాళ్ళకి ఆ జబ్బుని ఎంత డిలేగా వాళ్ళు దాన్ని ట్రాక్ చేయగలిగితే అంత ఎక్కువ కాలం బతుకుతారనేది ఈ జబ్బులో ఇంకా మెడిసిన్ అనేది పూర్తి స్థాయిలో రాలేదు కాబట్టి ఎంత ఎక్కువ కాలం బతికే అవకాశం ART థెరపీస్ ద్వారా ఉంటుంది కాబట్టి దానిని ఎంత ఎక్కువ అవేర్నెస్ మనం క్రియేట్ చేయాలో ఆ విషయం మనం ఈరోజు చర్చించాము। ఇక్కడ ఫర్దర్గా కొన్ని కాలేజెస్ లేదా స్కూల్స్లో రెడ్ రిబన్ క్లబ్స్ ఉండేవి అని అన్నారు, వాటిని మళ్ళీ రీఇన్స్టాల్ చేసేసి వాటిని యాక్టివ్గా బికాజ్ ఇప్పుడు రైట్ నౌ ఇండియా పజ్లింగ్ నేషన్ విత్ యూత్, సో యూత్కి మనం కరెక్ట్గా ఈ మెసేజ్ పంపించగలిగితే ఆటోమేటిక్గా వాళ్ళు హెల్దీ లైఫ్ స్టైల్లోకి వెళ్ళినప్పుడు ఇలాంటి జబ్బులు బారిన పడకుండా ఉంటారు। సో వైల్ వి రిమెంబర్ వాట్ ఆర్ ఆల్ అవర్ డ్యూటీస్, ఈ డేని మళ్ళీ మనము ఈ ఎయిడ్స్ని కంప్లీట్గా సమూలంగా మనం మన ప్రాంతం నుంచి తీసేసేదానికి మనం కృషి చేయడానికి మనం